ఈ వేదిక మీద అతను చేసిన ఎన్నో కార్యక్రమాలు చూస్తూ అతనికి నివాళి అర్పించడానికి అతని బొమ్మను చూస్తూ ఇక్కడ వెలిగించడం అనేటటువంటిది భరించడం చాలా కష్టంగా ఉందండి. పోతారు మనుషులు ఎవరైనా. అతను చిన్న వయసులో పోలే, 75 సంవత్సరాల్లో పోయారు. అతనికి 50 ఏళ్ళప్పుడు ఈ పిల్లలు పుట్టారు. నేను ప్రతిసారి అతను చెప్పేవాడిని, 2 ఆడపిల్లలు తండ్రివయ్యా, కాస్త వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికైనా వనరులు సమకూర్చుకో, నువ్వు పనులు చేస్తున్నావు, అన్నీ బాగానే ఉంది. చూసే వాళ్ళందరికీ కూడా ఎవరెవరో ప్రాపకం సంపాదించుకుని నువ్వు డబ్బులన్నీ ఆదా చేసుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ నీ దగ్గర లేదని సంగతి తెలుసు. కానీ కొంచెం జాగ్రత్త పడవయ్యా, ఆడపిల్లలు పెళ్లి చేయాలి నువ్వు అంటే. ఎక్కడి నుంచి వచ్చాం బాలుగారు, జరిగిపోతుంది, అన్నీ ఎవరో చూసుకునేవాళ్ళు ఉండరా, అన్నీ చేసుకుంటాడు దేవుడు అనేవాడు. చాదస్తం జాస్తి, తిక్క మనిషి, ముక్కు మీద కోపం ఉండేది, కానీ అది ముక్కు మించి తీసి అవతల పడేశాడంటే దాన్ని మనసులోకి తీసుకునేవాడు కాదు. మంచితనం అనే దానికి ఈ కాలంలో నిర్వచనం చెప్పడం కష్టం అండి. నేను గాయకులు, మహానటులు అన్నవాళ్ళని గురించి చెప్తూ, ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ హూ కమిట్స్ లెస్సర్ నంబర్ ఆఫ్ మిస్టేక్స్. ఎవడు పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో.